ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో కోతుల బెడద రోజురోజుకు తీవ్రమవుతుంది. పట్టణంలోని గణేష్ నగర్ ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో కోతులు దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటనలో గిద్దలూరు పట్టణానికి చెందిన మల్లేష్ అనే యువకుడు గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని కోతులను తరిమికొట్టి మల్లేష్ను రక్షించారు. గాయపడిన మల్లేష్ను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా పట్టణంలో కోతుల బెడద తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఇళ్లలోకి చొరబడుతూ వస్తువులను చిందరవందర చేయడం, పిల్లలు వృద్ధులపై దాడులు చేయడం వంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయన్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలు, బ్యాంకులు, మార్కెట్ ప్రాంతాల వద్ద కోతుల సంచారం ఎక్కువగా ఉండడంతో ప్రజలు బయటికి రావడానికి భయపడే పరిస్థితి నెలకొంది. మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టి కోతులను పట్టణం నుంచి తరలించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దగ్గర ఎక్కువ కోతులు ఎక్కువైనాయండి. పోస్ట్ ఆఫీస్ కానించి స్టేట్ బ్యాంక్ దగ్గర బాగా కోతులు ఎక్కువైనాయండి. ఈ రోజు కూడా ఒక బాబుని బాగా కరిచే ఇబ్బందికరంగా ఉందండి. దీనిపై అధికారులు కొద్దిగా స్పందించండి. స్టేట్ బ్యాంక్ దగ్గర ఎక్కువ కోతులు ఎక్కువైనాయండి. పోస్ట్ ఆఫీస్ కానించి స్టేట్ బ్యాంక్ దగ్గర బాగా కోతులు ఎక్కువైనాయండి. ఈ రోజు కూడా ఒక బాబుని బాగా కరిచే ఇబ్బందికరంగా ఉందండి. దీనిపై అధికారులు కొద్దిగా స్పందించండి. స్టేట్ బ్యాంక్ దగ్గర ఎక్కువ కోతులు ఎక్కువైనాయండి. పోస్ట్ ఆఫీస్ కానించి స్టేట్ బ్యాంక్ దగ్గర బాగా కోతులు ఎక్కువైనాయండి. ఈ రోజు కూడా ఒక బాబుని బాగా కరిచే ఇబ్బందికరంగా ఉందండి. దీనిపై అధికారులు కొద్దిగా స్పందించండి. స్టేట్ బ్యాంక్ దగ్గర ఎక్కువ కోతులు ఎక్కువైనాయండి. పోస్ట్ ఆఫీస్ కానించి స్టేట్ బ్యాంక్ దగ్గర బాగా కోతులు ఎక్కువైనాయండి. ఈ రోజు కూడా ఒక బాబుని బాగా కరిచే ఇబ్బందికరంగా ఉందండి. దీనిపై అధికారులు కొద్దిగా స్పందించండి. స్టేట్ బ్యాంక్ దగ్గర ఎక్కువ కోతులు ఎక్కువైనాయండి. పోస్ట్ ఆఫీస్ కానించి స్టేట్ బ్యాంక్ దగ్గర బాగా కోతులు ఎక్కువైనాయండి. ఈ రోజు కూడా ఒక బాబుని బాగా కరిచే ఇబ్బందికరంగా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.